నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. పీవీఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన చేరికల సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలకు పసుపు కండువాలను కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని నిర్ణయం తీసుకున్నానని, నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పార్టీలో ఒక పెద్ద కుదిపిందనే చెప్పాలి. ఏదైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని రిపేరబుల్ డ్యామేజ్ నే మిగిలించిందని చెప్పాలి. అనేక నియోజకవర్గాలు, జిల్లాలోని 10 నియోజకవర్గాలు, 46 మండలాల నుంచి అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు, అలాగే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అంటే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి, పదవులు లేకపోయినా సరే కీలకమైనటువంటి బాధ్యతలు, పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అనేక మంది కూడా ఈరోజు వందలాదిగా మందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికనికి అయితే ఎవరైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నెల్లూరుకు విచ్చేసి వేమిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద అసెట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సాధారణంగా పార్టీలో చేరికలంటే నేను తాడేపల్లికో హైదరాబాద్కో పిలిపించుకుంటాను, కానీ ఈరోజు వేమిరెడ్డి లాంటి వారి చేరికకు నేనే నెల్లూరుకు వచ్చానంటూ ఆయన సంబోధించడం జరిగింది. ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈరోజు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి వలసలు అయితే మాత్రం ఊహించినటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీడి ఈరోజు టీడీపీలో చేరారు. ప్రధానంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది నేతలు, అంటే హరిశ్చంద్రారెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు, అలాగే కావల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైశ్య నేత ఎవరైతే తిరువీధి ప్రసాద్ కానీ, అలాగే ఎవరైతే అన్సర్ అనేటటువంటి అలాగే ఏదైతే మాజీ ఎంపీటీసీలు, అలాగే మాజీ సర్పంచులు కావల్ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మార్కెటింగ్ డైరెక్టర్స్, అలాగే వరికొండపాడుకు సంబంధించినటువంటి ఎవరైతే వరికొండపాడు ప్రస్తుత జడ్పీటీసీ, అలాగే గతంలో అనేకమైనటువంటి కీలక బాధ్యతలు మాజీ ఏఎంసీ, కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మెట్టుకూరు రామరెడ్డి, ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించిన కీలకమైనటువంటి నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. ఇది ఈ రకంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిపేరబుల్ డ్యామేజ్ గానీ దీన్ని భావించాలి. ఇది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి మంచి శుభసూచకంగానే దీన్ని భావించాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే రేపు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరుకు సంబంధించి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా కూడా నెల్లూరులో చాలా పెద్ద పెను మార్పుగానే దీన్ని భావించాలి. ఇది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆశిస్తుందో రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమకు మంచి జరగాలని చెప్పి రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంకు రావాలనేటటువంటి ఏదైతే తలంపు తలుస్తుందో ఇది మాత్రం ఖచ్చితంగా ఇది మంచి అడుగుగా తెలుగుదేశం పార్టీకి రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో అయితే పెద్ద ఎత్తున అయితే చేరికలు అయితే జరిగాయి. ఈ చేరికలు అయితే మాత్రం ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలు, అదే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాల్లో 46 మండలాల్లో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి తీరైతే మాత్రం ఇది ఊహించినటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మనం అనుకోవాలి. అయితే ఈ చేరికలను ఆపేందుకైతే వైసీపీ అధిష్టానం నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించింది. ఆయన రాత్రి నుంచి కూడా ఏదైతే వైసీపీలో ఉన్న జిల్లా నేతలు కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఈ వలసలను ఆపేందుకైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలను అయితే సఫలీకృతం అయితే కాలేదనే చెప్పాలి. అంటే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్పందన అయితే లభించిందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.